డీకే న్యూస్కి స్వాగతం. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి అని కనిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అన్నారు. మంగళవారం కనిగిరి శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల 5వ రోజు భాగంగా కనిగిరి పట్టణ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఆటల పోటీలు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించబడినది. గ్రంథ పాలకుడు అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కనిగిరి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక దశ నుంచి విద్యార్థులకు క్రీడలు తప్పనిసరి అని, తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని ఆయన తెలియజేశారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారథ్యంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మేమందరం కృషి చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు దొడ్డ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వలన మానసిక వికాసం పెంపొందుతుందని, తద్వారా మేధాశక్తి పెరుగుతుందని అన్నారు. కనిగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ, కనిగిరి ప్రాంత విద్యార్థులు ఆటల్లో జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు షేక్ గయాజ్ బాషా, పాఠశాల ఇన్ఛార్జ్ నాగపద్మజ, లక్ష్మీ నరసింహ, శ్రీను, రమణయ్య, గోపి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.